రేపు పారు ఏంద్ర వారింటికి వెళ్ళింది. రే సురేష్, రిలాక్స్. అనవసరంగా అంత ఎక్సైట్ ఎందుకు అవుతావురా? వాళ్ళ ప్రపంచమే అదిరా. మనమే ఆ ప్రపంచంలోకి వెళ్ళాలి. డబ్బు రుచి చూపించాలి. వాళ్ళ లైఫ్లో నవ్వంటూ తీసేయాలరా. వీళ్ళకి వేరే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వాలరా. మ్యామ్, మేము గోల్డ్ ఫేస్ క్లబ్ 5th యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నాము. And కొంతమంది స్పెషల్ పీపుల్ నే ఇన్వైట్ చేస్తున్నాము. మీరు సార్ అయితే కంపల్సరీ రావాలి. చూద్దాంలేండి, కుదిరితే వస్తాం. పదుని తీసుకురండి. యా, డెఫినెట్ గా మేము వస్తే తను కూడా వస్తుంది కదా. అండ్ ఇఫ్ యూ వాంట్ సీనియర్ కూడా తీసుకురండి. వాళ్ళిద్దరు ఎంగేజ్డ్ అంట కదా. హే లక్ష్మి, ఆఫీస్ కా? కమ్ ఐల్ డ్రాప్ యూ. వద్దు, నేను ఈ రూట్లో వెళ్తాను. ఏంట్రా నవ్వుతున్నావు? ఏ పని లేదా? చెప్పు తీసుకుని ఓహో, హలో హలో హలో, నేను నీ క్లాసే, లాస్ట్ బెంచ్లో కూర్చుంటా. చిన్ని ఎక్కడుంది? ఎట్టలేంది? కనిపించట్లేదు. వంటలు బాగా వచ్చాయి. ఇవన్నీ మా అమ్మాయి చేసింది. ఏమైందిరా? రే నాగరాజ్, చిన్ని కనిపించట్లేదురా. కనిపించట్లేదా? అవి చిన్ని కనిపించట్లేదు, వెతకవా? యా ఓకే. నా బాక్స్ ఇచ్చేయి, లేదంటే చంపేస్తాను. ఎందుకురా నా బాక్స్ నీకు? ఇచ్చేయి, ఇచ్చేయి. సార్ చిన్ని కనిపిస్తలేదు సార్. మావయ్య, చిన్ని కనిపించట్లేదు, ఎక్కడుందో వెతకాలి. ఏ ఆపా కృష్ణ, చిన్ని చూసావా? కనిపిస్తే మాకు చెప్పు. నేను మార్కెట్ సైడ్ ఎత్తుకున్నా. సరే అన్న. చిన్ని శ్రీను, నేను సత్య వెళ్తాం. రెడీ? రే చిన్ను, ఇక్కడ ఉందా చిన్ని? చిన్ని, చిన్ని ఏమైంది? రే ఇక్కడున్నావా? ఏమైంది? రక్తం అంతా ఏంట్రా? చిన్ని, చిన్ని ఈ దెబ్బలు ఎలా తగిలాయి? ఇక్కడికి ఎలా వచ్చావు? ఎంత కంగారు పడ్డాం, నాకైతే ప్రాణం పోయినట్టయింది. అసలు ఎన్ని కిడ్నాపులు జరుగుతున్నాయి. ఇంకెప్పుడు అలా అలాగే గారం చేయండి. ఒక మంచి లేదు, మర్యాద లేదు. 1,00,000 రూపాయల సోఫా ఉత్త పుణ్యానికి నాశనం చేసింది. ఊరుకో. ఏంటి ఊరుకునేది? సోఫా పోతే పోయింది. అరే, ఆ పారిపోవటం ఏంటి? ఒక బిహేవియర్ లేదు. ఈ వయసులో ఫైటింగ్లు ఏంటే? ఇదే నా పెంపకం? అసలు మీ అమ్మ నానాలి. చూడండి చూడండి, ఆ చూపు చూడండి ఎలా చూస్తుందో. ఒక సారీ కూడా లేకుండా. చిన్ని, అత్తయ్యకి సారీ చెప్పు. సారీ అత్తయ్య. అయినా కోపం వస్తే అలా పారిపోతావా? ఏం సమాధానం చెప్పాలి మీ అమ్మకి? చదువుకుంటారని చెప్పింది కానీ ఇలాంటి వేషాలు వేస్తే నా వల్ల కాదు. అరే సీను, అమ్మకు ఫోన్ చేయి, నేను మాట్లాడతా. అక్కయ్య ఏడవకు. చూడండి, దాని గురించి ఇంతమంది బాధపడుతున్నా కొంచెం ఏడుపు కూడా లేదు మొహంలో. నాకు ఏడుపు వస్తుంది, కానీ అమ్మ ఏడవద్దంది అత్తయ్య. స్కూల్లో ఎవరో పెన్సిల్ బాక్స్ తీసుకొని పారిపోయాడు. అందులో అమ్మ ఫోటో ఉంది, అందుకే బాగా కొట్టా. విన్నారా? చాలమ్మా, చిన్నపిల్ల ఏదో తెలియక చేసింది. ఇంకా మీరు వెళ్ళండి. పదండి, పదు ఇంటికి రా. అయినా ఏం తక్కువ చేశాను మీకు? నా సొంత పిల్లల్లాగా చూసుకుంటున్నాను కదా. నువ్వు ఊరుకో, ఏదో చిన్నపిల్ల. అది కాదండి, అదంటే చిన్నపిల్ల. సత్య కూడా ఇందాక కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది. నెక్స్ట్ టెస్ట్ లో ఇంప్రూవ్ చేయకపోతే స్టార్ బ్యాచ్ నుంచి తీసేస్తారట. అందరి ముందు ఇందాక చెప్పడం ఎందుకని చెప్పలేదు. ఏడుస్తూ కూర్చోండి. నడరపోదాం లక్ష్మి. రే, పెద్దవాడివిగా వాళ్ళని నువ్వే చూసుకోవాలి.
ఇవేవి అమ్మకి చెప్పొచ్చు సత్య. నేను ఇంప్రూవ్ చేసుకుంటాను రా. నన్ను అనవసరంగా తిట్టింది అత్తయ్య. మంచి అత్తయ్య అనుకున్నాను కానీ తనే తిట్టింది. లేదురా, అత్తయ్య మంచిది. ఏదో అనేసింది అంతే. భయం కదా, నువ్వు ఎక్కడైనా తప్పిపోతావేమోనని అంతే. నాకు ఇక్కడ ఉండాలని లేదు. అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం. చాలా కష్టంగా ఉంది. రే, అమ్మ దగ్గరికి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం, సరేనా? వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం. వద్దులే, 1 year అని అమ్మకు ప్రామిస్ చేశాను కదా. చిన్ని, చిన్ని, సత్య అందరూ చిన్ని బంగారు అనాలి. 1 year ఎడకూడదు, ఓకేనా? చిని, ఓకేనా? చూస్తూ చూస్తూనే చాలా కాలం గడిచిపోయింది. ఏం జరిగినా కదలని మా బీఫేజ్ చెరువు కబ్జా విషయంలో మాత్రం ఒకటైపోయింది. మా లాయర్ మావయ్య అయితే ఇమీడియట్గా స్టే ఆర్డర్ తీసుకొచ్చేశాడు. ఈ కాలనీ గొడవల్లో పడి అమ్మతో మాట్లాడడం చాలా తగ్గించేశాం. యాక్చువల్లీ అమ్మాయి మధ్య మాకు ఫోన్లో దొరకట్లేదు. పద్దుకైతే కంప్లీట్గా ఫ్రీడమ్ పోయింది. అత్తే ఆల్మోస్ట్ ఇంకా డిటెక్టివ్గానే తయారైంది. పారు కంపెనీలో అభి ఎక్కడికో వెళ్ళిపోయాడు. లక్ష్మి కూడా గోల్డ్ ఫేస్కి బాగానే అడ్జస్ట్ అయిపోయింది. ఆ విషయం తెలిసి మేమే అడ్జస్ట్ కాలేకపోయాం. ఇంకా నాగరాజ్ అయితే మరీ. అప్పుడు వచ్చింది వినాయక చవితి. అరే సీను, ఇట్రా. ఏంట్రా? అరే గోల్డ్ ఫేజ్ 10 ఫీట్లు గణేష్ పెట్టిరట్రా బాయ్. అవునా? మనం 12 ఫీట్ పక్కా ఓకే రా, పెట్టాలి. మామయ్య గణేష్ నందా. చందా మేడం. ఏంటి? గణేష్ చందా మేడం. 10 రూపాయల? అరే మేడం, మరి 10 రూపాయలు ఏంది మేడం? చాలే, వెళ్ళండి వెళ్ళండి. ఏయ్, నువ్వు లోపలికి వెళ్ళవే. వెళ్ళండి వెళ్ళండి. జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణేష్ మహారాజ్ కి జై. అరే మీ 10 ఫీట్ రా, 12 ఫీట్. చూడండి రా మా పెద్ద గణేష్. అరే రాకేష్, వాళ్ళ గణేష్ మనకంటే పెద్దగా ఉందిరా. అవునరా. అరే వాట్ ద బ్లడీ హెల్ మ్యాన్. నేను తర్వాత చెప్తా కదా, నువ్వు చూడు. పట్టండి రే, అది టీరా. ఇప్పుడు చూడండి రా. అరే అరే రాకేష్, చూడరా, సిల్వర్ గణేష్ 1 కిలో. అరే ఏం చేస్తున్నావు? రండ్రా. రే రే అదే మీ లెవెల్, అదే మీ లెవెల్, అదే. 2 ఫీట్ల పెద్ద వినాయకుడిని తెచ్చి మేము చాలా ఫీల్ అయిపోయాం. కానీ గోల్డ్ ఫేజ్ వాళ్ళు మమ్మల్ని ఈ విషయంలో ఇంత దారుణంగా దెబ్బ కొడతారని అస్సలు ఊహించలేకపోయాం. దానికి రీజన్స్ ఏంటా అని చాలా ఆలోచించాం. డబ్బు అని నాగరాజ్, లేదు మనలో మనకు కాన్ఫిడెన్స్ లేకపోవడం అని నేను. ఇలా కాదురా, మనం ప్రతి దాంట్లో కాంపిటీషన్ ఇవ్వాలి. కరెక్ట్ రా. వీ హ్యావ్ టు ఫార్మ్ క్లబ్స్, స్పోర్ట్స్, కల్చర్, సైన్స్, కంప్యూటర్స్, ఇంగ్లీష్, లిటరేచర్, బ్యూటీ కాంటెస్ట్లో కూడా పార్టిసిపేట్ చేద్దాం. బ్యూటీ కాంటెస్టా? బ్యూటీ కాంటెస్ట్. బ్యూటీ కాంటెస్ట్ ఏందిరా? యా, బాయ్. ఎందుకురా, మనకేం తక్కువ? మనకు అమ్మాయి లేరా? ఐ మీన్ లుక్ ఎట్ పదు, షీస్ సో బ్యూటిఫుల్. అరే ఇంకోట్రా, చెప్పరా. ఇది మాత్రం పక్కా చేయాలరా. బీ ఫేజ్ లెక్క గోల్డ్ ఫేజ్ ఎవ్వరు పని చేయొద్దు. బెస్ట్ కదా. హాయ్.
పదు హ్యాపీ బర్త్డే. ఇయర్ రింగ్స్. థ్యాంక్స్. పదు పదు రేపు లంచ్కి వెళ్దామా? ఓకే ఓకే. కాల్ చేస్తా. యా యా డెఫినెట్గా. షూర్ బాయ్. హే పదు, ఇలా రా. రా. థ్యాంక్స్. బాగున్నావు పదు? లంచ్కి వస్తావుగా? నీ ఎప్పుడు పిలుస్తావని వెయిటింగ్ ఇక్కడ. హే పదు, హ్యాపీ బర్త్డే. ఇవాళైతే దాని బర్త్డే కూడా. ఓకే ఓకే, అలాగే చేద్దాం. వాళ్ళు ఇవాళే వస్తున్నారంటే నీ బర్త్డే అని కూడా చెప్పా. బాబా దయ వల్ల అన్నీ మంచి జరుగుతున్నాయి. అమ్మా ఎందుకు దయా? ఎవడొస్తున్నాడు? పెళ్లి వాళ్ళు నిన్ను చూసుకోవడానికి. అమ్మా కుదరదు, అస్సలు కుదరదు. నాకు ప్లాన్స్ ఉన్నాయి. ఇవాళ నా బర్త్డే, నా ఇష్టం. ఏంటి నీ ప్లాన్స్? ఏవో ఉంటాయి ఫ్రెండ్స్తో. అయినా ఇలాంటి వాటికి ప్రిపరేషన్ కావాలి. ఎవడి ముందు గొర్రెలాగా కూర్చోడానికి కొంచెం నా బాడీని ప్రిపేర్ చేయాలి. కుదరదు చెప్పేసాయి. ఎన్నింటికి నీ ఫ్రెండ్స్తో ప్లాన్? లంచ్ 1కి. అయితే 10కి పార్లర్కి వెళ్ళి ఫేషియల్స్ అవి ఫినిష్ చేసుకుని 1కి నీ ప్లాన్. ఏ నువ్వు వస్తావా? లేదు, డ్రాప్ చేసి పిక్ చేసుకుంటా. అమ్మా at parlor will be late అని మెసేజ్ పెట్టు. రాధా అని ఉంటుంది, దానికి పెట్టు. ఓకే. That parlor will be late. Why? You're already beautiful. అమ్మా ఇచ్చే. ఆల్రెడీ బ్యూటిఫుల్. తీసుకో. పెళ్లి చూపులో గెటింగ్ రెడీ. See you at your wedding. అమ్మా ఎందుకు నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు? ఒక్క కూతుర్ని ఎందుకు నీకంత పగ? నేనంటే ఇట్స్ మై బర్త్డే. ఏమైంది? నేనేం చేశాను? శ్రీను తలుపు తీ. శ్రీను పైకి వెళ్దాం, మాట్లాడాలి. నో పదు. ఎక్కువ చేకు పదు ప్లీజ్. చెప్తున్నా పద. ఓకే. వెళ్ళే ఉంటే అరుస్తా. ఏంటి పదు చెప్పు. శ్రీను నా ఫాల్ట్ ఏమీ లేదు. నాకు పొద్దున్న దాకా అస్సలు తెలీదు. అండ్ కలిసి చెప్దాం అనుకున్నా, నువ్వేమో అలిగావు. ఆ మెసేజ్ అమ్మ పంపింది. గాడ్ ప్రామిస్, మదర్ ప్రామిస్. అవునా? సరే. ఎలా ఉంది? అమ్మ డైమండ్ స్టడ్స్ కొంది, అందుకే పొద్దున్న వేసుకోలేదు. ఎలా ఉన్నాను? బాగున్నావు, కానీ మీ లెవెల్కి డైమండ్సే సూట్ అవుతాయి. నా చాక్లెట్ ఏది?
నాగరాజ్ చెప్పాడు కొన్నా అంట కదా. లేదు. కిందుందా? లేదు, తినేసా. తినేసావా? నా బర్త్డేకి కొని తినేసావా? ఎందుకు? ఇవ్వాలనిపించలేదు, తినేసా. సిగ్గులేదురా నీకు? మనసులో ఏదో పెట్టుకొని ఇలా రివెంజ్ తీసుకుంటున్నావు కదా. పొద్దున్న నుంచి కలవడానికి ఎంత ట్రై చేశానో తెలుసా? ఎన్ని రెస్ట్రిక్షన్స్ నాకు అర్థం కాదా? ఇంత రిస్క్ చేసి మిడ్ నైట్ వచ్చి ఈ రింగులు పెట్టుకొని చూపిస్తే కర్టసీ కూడా లేదు. అండ్ నా చాక్లెట్ తినేసావు. పోరా పో. ఎలా ఉన్నాడు? ఏంటి? వచ్చాడు కదా, చూసుకున్నావు కదా. ఎలా ఉన్నాడు?